ఆగప్పు. వాళ్ల ప్రేమను నువ్వు అంగీకరించనంటే మా పెళ్లిని కూడా నువ్వు అంగీకరించవనిపిస్తోంది. కాబట్టి వాళ్ల ప్రేమను అంగీకరించి వాళ్ళని ఇంట్లో ఉండనిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఆలోచించుకో. ఆలోచించే మీకు ఓ నిర్ణయం చెప్పాను. మీకు ఆ నిర్ణయం నచ్చకపోతే అక్కడే ఆగిపోండి. జరగాల్సింది ఎలాగో జరుగుతుంది. ఏంటి మామ్, వసుంధర మురళి పెళ్లి జరుగుతుందనుకుంటే ఇలా అర్థాంతరంగా తారుమారైపోయింది. నువ్వు ఉండు బేబీ, నేనే ఏదో ఒకటి చేస్తాను. ఇంకా అందరూ ఎంతసేపు ఇలా ఉంటారు? వెళ్దాం పదండి, రండి. నేను చేసింది కరెక్ట్ అక్క. మన ఇంట్లో ఉండి ఆనంద్ గారిని తలుచుకుంటూ బాధపడటం కన్నా ఈ ఇంట్లో ఉండి అందరికీ ఎదురు పడుతూనైనా నేను చేసిన తప్పుని మర్చిపోయేలా చేస్తాను. అలెక్య, నేను ఇప్పుడే వస్తాను. హలో జోగేంద్ర. ఇంత ప్రేమగా పిలిచా నువ్వు నా మాట మాత్రం ఎందుకు లెక్క చేయవు బాసు? నేనంటే చీపా లేదంటే నా మాట అంటే చీపా? అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు జోగేంద్ర. నా పేరుతో నీ పేరుని జత చేసుకుందామని, నా ప్రేమను ఇంకా పెద్ద చేసుకుందామని, మనిద్దరం కలిసి ఉందామని, కలిసి బతుకుదామని వసు. నేను ఇప్పటికీ చాలా సమస్యల్లో ఉన్నాను. ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అయ్యయ్యో, ఎంత మాటనా వసు. నీ కష్టం నా కష్టం కదా, నీ సమస్య నేనే కదా. నువ్వు నన్ను మనవాడేవనుకో నీ సమస్య తీరిపోద్దు కదా. జోగేంద్ర, చెల్లెలి కోసం చెల్లెలికి జరిగిన అన్యాయాన్ని నిందగా నీ మీద వేసుకున్నావు వసు. అంత త్యాగం చేసి నువ్వు ఇంకొంచెం ధైర్యం చేసి నాతో పెళ్లికి సిద్ధపడలేవా? చూడు జోగేంద్ర, నేను వంశీ సార్ ప్రేమించుకున్నాం. నా ప్రేమ ఆయనకే దక్కాలి. ఆయనే నా దేవుడు. ఆయన్ని నేను మోసం చేయను. ఏంది వసు, నీ చెల్లెలు అత్తారింట్లో అడుగు పెట్టగానే కూసంత ధైర్యం వచ్చేసినట్టుంది. కానీ నీ చెల్లెలు అత్తారింట్లో ఉండాలో లేదో నిర్ణయించాల్సింది నేను. నువ్వు నాతో ఉంటేనే నీ చెల్లెలు క్షేమంగా సుమంగళిగా అత్తారింట్లో ఉంటది. లేదనుకో రోజు గోడకి తల బాదుకుంటానే ఉంటది. అట్ట చేయమంట వసు? జోగేంద్ర, నీకు దండం పెడతాను, అలా మాత్రం చేయకు. వసు, నేను ఆల్రెడీ నీ ఇంటి ముందే ఉన్నా. ఈ పొద్దు నిజం తేలిపోవాలా, నీ చెల్లెలు బాధ తట్టుకోలేక చచ్చిపోవాలా? జోగేంద్ర, నువ్వెక్కడున్నావు? పొద్దునే పోచమ్మ గుడికి పోయి వచ్చాను వసు. ఈడకే వస్తానని అమ్మకు మొక్కుకొని వచ్చేసా వసు. జోగేంద్ర, వద్దు, మీరు లోపలికి రాకండి. వసు, మేము దొంగతనం చేయడానికో మర్డర్ చేయడానికో పోవట్లేదు. ఒక మంచి విషయం చెప్పడానికి పోతున్నాం. అయినా నువ్వు ఎదురొస్తే మంచిగా జరుగుతుందిలే. ఎలా? జోగేంద్ర, ప్లీజ్ వద్దు. జోగి, ప్లీజ్ జోగి, నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నా చెల్లెల జీవితం నాశనం చేయొద్దు. చూడు వసు, నేను ఎన్నిసార్లు చెప్పను నీకు? అయినా నువ్వు నా మాట లెక్క చేయలేదు.
నేను ఎదవనని వాళ్ళందరికీ తెలిసినా కూడా నేను చెప్పిన మాటే విని అందరూ నాకు చప్పట్లు కొట్టి మిమ్మల్ని చీ కొడతారు. అవకాశం వచ్చినప్పుడు ఆవగింజనైనా పాతమన్నారు పెద్దోళ్ళు. నేను వస్తా. జోగి ఆగు, ఇంకొక అడుగు ముందుకు వేస్తే నిన్ను చంపేస్తాను. ఒరేయ్, వసుంధర మనల్ని బెదిరిస్తుందిరా. అయితే మనం ఈ విషయం ఇక్కడ చెప్పకూడదు, ప్రెస్ ముందు చెప్పాలా. అట్లయితే నా నిజ స్వరూపం ప్రపంచం మొత్తం తెలుస్తుంది. వెళ్దామా? వస్తాను, బాయ్. ఆగు, నేను ఇక్కడికి వచ్చింది ఒక మనిషి ప్రాణాలు కాపాడడానికి. నేను వంశీ సార్ని పెళ్లి చేసుకోవడానికి కాదు. అయినా నీకేం కావాలి జోగేంద్ర? రామచిలకను జాంకైతో కొట్టి ఏం కావాలి అని అడిగినట్టుంది. నాకు నువ్వే కావాలి. నీ ప్రేమ కావాలి వసు. సమాధానం చెప్పు వసు, లేదంటే నేను పోయి వాళ్ళకి నిజం చెప్పమంటావా? వద్దు జోగేంద్ర, నువ్వు కోరుకున్నట్టుగానే అలేకి ఇంట్లో ఉంటుంది. నేను ఇంటి బయటే ఉంటాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. కానీ దానికి కొంచెం టైం ఉంది జోగేంద్ర. నువ్వు అప్పటి వరకు ఆగాలి. నువ్వు నా దారిలోకి వచ్చినా కూడా నేను నీ మాట వినకుండా ఉంటానా చెప్పు? నువ్వెంత టైం అయినా తీసుకో, కానీ మంచి టైంకి మరిద్దరు పెళ్ళి అయిపోవాలా. అక్క, నువ్వు వీడితో మాట్లాడుతున్నావా? ఒరే దుర్మార్గుడా, మా అక్కను వేధించడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావేంట్రా? అసలు ఎందుకు వచ్చావు? వాసు, మీ చెల్లి ఎందుకు వచ్చావని అడుగుతుంది. నిజం చెప్పమంటావా? ఒరే నీచుడా, అసలు నీతో మాట్లాడాలంటేనే పరమ అసహ్యంగా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. ఇదిగో, ఈ మాట నువ్వు అన్నాం కంటే నా వసుంధరని ఉంటే ఎంత స్వీట్ గా ఉండేదో. అయినా పర్లేదు వాసు, నేను వెళ్ళొస్తానే. ఇదిగో, నన్ను మర్చిపోమాకే. బాయ్ బాయ్. రేయ్ పదండ్రా. ఎందుకు వసు ఇంకా నీచుడితో మాట్లాడాలనుకుంటావు? ఇప్పుడు నేనేం చేయాలన్నా, నీ జీవితం బాగు చేయాలన్నా ఆ దుర్మార్గుడిని వారధిగా చేసుకోవాలా లెక్క. నాకింకో దారి లేదు. ఇప్పుడే ఇంజెక్షన్ చేశాం. పక్కన ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కి వంశీకి టెస్ట్ చేయాలని పెద్ద డాక్టర్ రాసిన అపాయింట్మెంట్ ఇది. కానీ మీరు ఈలోపే వంశీని బయటికి తీసుకురావాలి. ఆ ఐసీయూ రూమ్ లో మిమ్మల్ని ఏమైనా అడిగితే ఈ అపాయింట్మెంట్ లెటర్ చూపించండి. వెళ్ళండి. అలాగే మేడం. వెళ్ళండి. మామ్, వీళ్ళు వెళ్ళడం వరకు బానే ఉంది. ఆ ఐసీయూ థియేటర్లో డాక్టర్ ఉంటే ఏంటి పరిస్థితి? నిజమే బేబీ, వీళ్ళు వెళ్లేలోపు మనం ఎలాగైనా డాక్టర్ దారి మారుద్దాం. పద. పద. హలో. హలో డాక్టర్ ఉపేంద్ర. ఎస్, చెప్పండి. మీ వల్ల ఒక పెద్ద ఘోరం జరిగిపోయిందండి. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న మా లక్ష్మికి ఆపరేషన్ చేశారు కదా. ఆపరేషన్ చేసేటప్పుడు కాటన్ ని ఛాతీ భాగంలో పెట్టి కుట్టేశారంట. ఇప్పుడు తను మీ వల్ల చాలా ఇబ్బంది పడుతుందండి. వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమేనండి. మీరిప్పుడు రాకపోతే తను మాకు దక్కేలా లేదు. ఆవిడకేమైనా అయితే మీ హాస్పిటల్కే బ్యాడ్ నేమ్. నో, అలా జరగకూడదు. నాకేదో అనుమానంగా ఉంది. నేను రిపోర్ట్స్ చెక్ చేస్తాను. నువ్వు సూపర్ మామ్.
ఇతన్ని ఈరోజు డాక్టర్ గారు చెక్ చేస్తానన్నారు. కావాలంటే అపాయింట్మెంట్ లెటర్ చూడండి. ఇంకా టైం ఉంది కదా. లేదు, డాక్టర్ గారు కొంచెం ముందే తీసుకురమ్మన్నారు. అలా కుదరదు. నేను ఒకసారి డాక్టర్ కాల్ చేస్తానుండు. సిస్టర్, టైం లేదు. అయితే ఒక నిమిషం ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకుని వస్తాను. తర్వాత తీసుకెళ్ళిపోతాం కదా. అది బేబీ. అయ్యో 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 అప్పుడే కాలం తీరిపోయిందా? అయ్యో నా తండ్రి, అప్పుడే నీకు కాలం తీరిపోయిందా? అయ్యో 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 మమ్మీ, ఏడవకు మమ్మీ. అది బేబీ. అయ్యో త్వరగా ఎక్కువ. డాక్టర్ ఉపేంద్ర, వాట్ హ్యాపెండ్? ఇక్కడేం చేస్తున్నారు? నథింగ్ డాక్టర్. వంశీ ఇంజెక్షన్ చేశారా? హీఈస్ ఫైన్ సార్. వెళ్ళి కండిషన్ చూద్దాం పదండి. పదండి. ఇక్కడ వంశీ ఏమయ్యాడు? డాక్టర్, వంశీ గారిని టెస్ట్ చేయాలని చెప్పి వార్డ్ బాయ్స్ తీసుకెళ్లారు డాక్టర్. మిమ్మల్ని కనుక్కోవడానికి నేను మీ వైపు వచ్చాను డాక్టర్. ఇంతలో తీసుకెళ్లిపోయారు. చూస్తుంటే వాళ్ళు మన హాస్పిటల్ వాళ్ళ లేరు. ఆయన ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? అసలు ఏం జరుగుతుంది? వెంటనే మురళి కాల్ చేయాలి. హలో, చెప్పండి డాక్టర్. మురళి, వంశీ కనిపించడం లేదు. వంశీని ఎవరో తీసుకెళ్ళిపోయారు. వంశీ కనిపించట్లేదా? ఏం డాక్టర్ మీరు అనేది? అవును మురళి, ఎవరో దొంగ అపాయింట్మెంట్తో టెస్టులు చేయించాలని నర్సుని కన్ఫ్యూజ్ చేసి తీసుకెళ్ళిపోయారు. అది అది అదేం డాక్టర్? ఆయన కోలుకొని వసుంధర గారి మెడలో తాళి కడతారనుకుంటే ఇలా జరిగిందండి డాక్టర్. మీరు మొత్తం చూసారా? అసలు ఆయన ఎక్కడున్నారు? ఓకే డాక్టర్, నేను మళ్ళీ చేస్తాను. వంశీ సార్ని నేను కాకుండా ఇంకెవరు తీసుకెళ్తారు? ఆయనతో నాకు తప్ప ఇంకెవరికి అవసరం ఉంది? వంశీ సార్ని ప్రేమించేవారు వసుంధర గారు తప్ప ఇంకెవరున్నారు? ఆయనకి ఏమైనట్టు? అంటే నన్ను రోజు ఇబ్బంది పెట్టే ఆ షాడో గడా వాడే అయి ఉంటాడు. వసుంధర్ని పెళ్లి చేసుకోలేదన్న కోపంతో నన్ను పరిగెత్తించాలని అనుకుంటున్నట్టున్నాడు. ఏది ఏమైనా ఈ విషయాన్ని ఇప్పుడు హ్యాండిల్ చేయాలి. వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నాను. నానమ్మా,
ఏదో ఒకటి చేసి ఇంట్లో వాళ్ళకి దగ్గరవ్వు ఉంటావు కదా. ఈ దెబ్బతో నన్ను ఇంటి మనిషిగా అంగీకరించాలి. అపర్ణ బామ్మగారికి నా చేత్తో కాకుండా పని మనిషితో కాఫీ ఇప్పిస్తాను. చేసింది నేనే అని తెలిసాక నా ముందుకొచ్చి ఈ ఇంటి కోడలు నువ్వే అని గుండెలకు హత్తుకోవాలి. వేర్ ఇస్ ద షుగర్? కాదు, 1 2 3. ఈ కాఫీ ఆనంద్ గారికి మర్చిపోలేని తీపి గుర్తుగా మిగిలిపోతుంది. అలెక్కి గారు, అలెక్కి గారు, ఇక్కడేం చేస్తున్నారు? పబ్జీ గేమ్ ఆడుతున్నాను. మీరు జోకులు వేయడం చూశాను కానీ కిచెన్లో కాఫీ పెట్టడం చూడలేదండి. ఈ కాఫీ తాగారనుకో ఇంట్లో వాళ్ళు రోజు మిమ్మల్ని ఇక్కడే చూస్తారు. ఏంటి, ఫోటోలోనా? టీ స్టాల్లో కూడా ఇలాంటి కాఫీ దొరకదండి. ఏంటో అలెక్కి గారు, ఈరోజు అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఏంటానంద్ గారు అద్భుతాలు? ఒకటి, మిమ్మల్ని కిచెన్లో చూడడం. రెండోది, మీరు కాఫీ పెట్టడం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు భార్య ఉంటే కిచెన్లో ఉంటుంది లేదా బెడ్రూమ్లో ఉంటుంది కదా ఆనంద్ గారు. అలెక్కి గారు, మీరు మీ గురించి చెప్తున్నారా లేక ఆడవాళ్ళ గురించి చెప్తున్నారా? సిరిసంపదలతో పుట్టి పెరిగిన అమ్మాయిల గురించి తెలియదు కానీ నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిలు మాత్రం భర్త ఇంట్లో ఇలాగే ఉంటారు. నా టైం బాగాలేదు కాబట్టి మిమ్మల్ని కిచెన్లో చూడాల్సి వస్తుంది. లేదంటే బెడ్రూమ్ డెకరేట్ చేస్తూ ఉండేవాళ్ళు. బెడ్రూమ్ డెకరేషన్ చేసే అవకాశం లేదు కాబట్టి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కాఫీతో అందరినీ ఇంప్రెస్ చేస్తాను. అలెక్కి గారు, మీరు నా కోసం ఇంత కష్టపడుతున్నారా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే ముద్ద చేస్తున్నారండి. ఇందాకే ఇలాంటి వాటికి అవకాశాలు లేవని చెప్పుకున్నాం కదా. ఆ బెడ్ వరకు అయితే లేదు, ముద్దు వరకు ఓకే కదా? ముద్దు ముచ్చట అన్ని బెడ్రూమ్లోనే, కానీ కాఫీ మాత్రం కిచెన్లోనే. తొందరగా ఏదైనా ఇవ్వండి. మీరు అర్థం కాక బుర్ర బద్దలైపోతుంది. నేను పెట్టిన స్ట్రాంగ్ కాఫీ తాగితే అదే సర్దుకుంటుంది. మెళ్ళో తాలి పడగానే మీకు శ్రీమతి లక్షణాలు వచ్చేసాయి. కాఫీ తాగడం తప్ప పెట్టడం రాని మీరు అన్నీ నేర్చేసుకుంటున్నారు. ఏంటండి, గట్టిగా పట్టుకోవచ్చు కదా, చెయ్యి కాలింది. సారీ అలెక్కి గారు, మిమ్మల్ని చూసే కంగారులో కప్ మిస్ అయింది. ఒకసారి చెయ్యి ఇవ్వండి. దేనికండి?
ఇవ్వండి చెప్తాను. ఇప్పుడు తగ్గిందా? ఏం చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు? చెయ్యి కాలింది బామ్మగారు. ఓ చల్లారుస్తున్నాను. ఓహో బాబు, అది చల్లారుస్తున్నట్టు లేదు, ముద్దాడుతున్నట్టుంది.